అంగన్వాడీ చిన్నారులకు గుడ్ న్యూస్. త్వరలోనే సరికొత్త పథకం. ఉదయాన్నే అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని తెలంగాణలోని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని తెలంగాణలోని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటించారు. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించి అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణను చిన్నారుల్లో, గర్భిణీల్లో పోషకలోపం రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని సీతక్క గారు స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కౌమార బాలికల్లో రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక అదనపు పోషకాహారం పథకం ఇప్పటికే అమలులో ఉందని మంత్రి తెలిపారు. దీన్ని తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ శృతి తదితరులతో కలిసి మంత్రి సమక్షం సమావేశం నిర్వహించారు. అమల్లో ఉన్న పథకాలు, ఖర్చులు, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా 2199 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు 500 మాత్రమే పూర్తి అయ్యాయని వెల్లడించారు. మిగతా నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సాఖ్యం అంగన్వాడీ కార్యక్రమం కింద అన్ని కేంద్రాల్లో పోషకాహారం, ఫ్రీ స్కూల్ విద్య, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చిన్నారులకు పాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే బాల్య వివాహం నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి తెలంగాణను బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో టీచ్ ఫుడ్ చైర్మన్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.